నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద colonies. నైజీరియా అనేది బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. బ్రిటిష్ కంట్రోల్తో పాటు యూరోప్లో అన్ని కొలినియల్ పవర్స్ అన్ని కంట్రీస్ దాంట్లో నైజీరియాలో ఉండేవి. దీంట్లో డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు నైజర్ రివర్ సిస్టమ్ చుట్టూ నివసించేవాళ్ళు. బ్రిటిష్ క్రియేటెడ్ ఎ న్యూ కంట్రీ ఫర్ ద ట్రైబల్ పీపుల్. ద కంట్రీ నేమ్ వాస్ నైజీరియా. నార్త్ నైజీరియాలో హౌసా పులాని పీపుల్, వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అన్నమాట. సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఈబూ ట్రైబ్స్, సౌత్ వెస్ట్రన్ పార్ట్లో యోరుబా ట్రైబ్స్ ఉండేవాళ్ళు. సదరన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు మోస్ట్లీ క్రిస్టియన్స్. 3 రీజియన్స్లో ఎప్పుడూ గొడవలు జరిగేవి, ఒకరికొకరికి పడేవి కాదు. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఈ గ్రూప్స్లో ఎక్కువగా ఉండేవి. టుడే ఆల్సో colonialism continues in Nigeria because of European control over its natural resources, especially petroleum. The region of the river Nigeria most densely populated countries of Africa. This region has suffered from different kinds of colonial rule. From the 16th century onwards, it was a major source of slaves for America. స్లేవ్ ట్రేడ్ 19th సెంచరీలో బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసినప్పటి నుంచి కొలినియల్ పవర్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఎంకరేజ్ చేశారు, ఎస్పెషల్లీ పామ్ ఆయిల్, కోకో. బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ their rule over the coastal areas in 1861. They developed లాగోస్ని సెంటర్గా చేసుకొని అడ్మినిస్ట్రేషన్, ట్రేడ్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేశారు వెస్ట్రన్ ఆఫ్రికాలో. ద స్ట్రగుల్ అగెన్స్ట్ కొలినిజం ఆల్సో స్టార్టెడ్ ఇన్ లాగోస్. పాన్ ఆఫ్రికనిజం, నైజీరియా నేషనలిజం కూడా ఇక్కడే బాగా అభివృద్ధి చెందింది. పాన్ ఆఫ్రికనిజం అంటే ఏంటి? పాన్ ఆఫ్రికనిజం అంటే ఏం లేదు, ఆఫ్రికాలో ఉన్న పీపుల్ అందరూ కూడా యునైటెడ్గా ఉండడం, అలా ఉండడాన్ని పాన్ ఆఫ్రికనిజం అంటారు. పాన్ ఆఫ్రికనిజం ప్రిన్సిపల్స్: ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, హ్యూమన్ డిగ్నిటీ. పాన్ ఆఫ్రికన్ కీ పర్సన్ ఎవరు అంటే గానా ఫ్రీడమ్ ఫైటర్ క్వామె నక్రూమా. క్వామె నక్రూమా ఈయన గానా కంట్రీ యొక్క ఫ్రీడమ్ ఫైటర్. ఆఫ్రికన్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని సివిల్ సర్వీస్కి అనుమతించలేదు. ఎందుకు అంటే డిస్క్రిమినేషన్ వల్ల. సౌత్ నైజీరియా గాట్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఓల్డ్ ట్రెడిషన్స్ కంటిన్యూడ్ ఇన్ నార్త్ నైజీరియా. మెనీ డిఫరెన్సెస్ కేమ్ అప్ బిట్వీన్ ద 2 regions, నార్త్ రీజన్, సౌత్ రీజన్. 1939లో ద బ్రిటిష్ స్ప్రెడ్ యోరుబా అండ్ ఈబూ రీజన్స్ సపరేటెడ్. ఇవి రెండు సపరేట్ చేశాయి. బ్రిటిష్ ఎంకరేజ్ కాంపిటీషన్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద 3 మేజర్ ట్రైబల్ గ్రూప్స్. ఈ 3 ట్రైబల్స్ గ్రూప్ మధ్యలో గొడవలు పెట్టాయి బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ ఫాలో డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఆఫ్రికాలో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని అపోజ్ చేశారు. దే ఫైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్. ఆ టైంలో హెర్బర్ట్ మకాలే నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ NNDPని స్థాపించాడు. ఇది నైజీరియాలో ఫస్ట్ పొలిటికల్ పార్టీ. ఇది 1923లో ఎస్టాబ్లిష్ చేశాడు. ద నేషనల్ నైజీరియన్ డెమోక్రటిక్ పార్టీ ఓన్ ద ఆల్ సీట్స్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ 1923, 1928 and 1933. Herbert Macaulay supported the militant attacks on the British colonial government in 1930. In 1936, Nigeria Youth Movement (NYM) was founded by Nnamdi Azikiwe. నైజీరియన్ యూత్ మూమెంట్ త్వరగానే పవర్ఫుల్ పొలిటికల్ మూమెంట్ లాగా అయింది. రాబర్ట్ మెకాలే, న్నమ్ది అజికివే కలిసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా అండ్ ద కెమరూన్స్ NCCని స్థాపించారు.
Nnamdi Azikiwe became Nigerian nationalist leader. Azikiwe supported Pan-Africanism and Pan-Nigerianism. Nigerian nationalist movement grown popularity and power into the post-World War II. World War II టైంలో నైజీరియా ఎకానమీ అనేది చాలా డిఫికల్ట్ టైమ్స్ని ఫేస్ చేసింది. నైజీరియన్ సోల్జర్స్ అండ్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ వర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూమెంట్. After the Second World War, in 1945, a national general strike was organized by radical nationalist trade unionists. Nigerian nationalists had two twin tasks. One ఏమో బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేయాలి, రెండోదేమో యూనిఫైయింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ గ్రూప్ ఆఫ్ నైజీరియాలో ఉన్న గ్రూప్ల మధ్య గొడవలు అనేవి తగ్గించాలి. ద నేషనల్ మూవ్మెంట్ వాజ్ స్ట్రాంగర్ ఇన్ సౌత్ నైజీరియా. ఇట్ వాజ్ మోర్ డెవలప్డ్ యాజ్ కంపేర్ టు నార్త్లో కంటే సౌత్ అనేది బాగా డెవలప్ అయింది. ద సౌత్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యోరోబో అండ్ ఈబూ ట్రైబ్స్, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు కామన్గా జరుగుతూ ఉన్నాయి. By the 1953 region's own anti-colonial movements lead by regional parties. ఎవరికి వాళ్ళు రీజనల్ పార్టీస్ అనేవి ఏర్పాటు చేసుకున్నారు. నార్త్లో నదరన్ పీపుల్స్ కాంగ్రెస్ NPC, ఈస్ట్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ నైజీరియా అండ్ ద కెమరూన్స్ NCC, వెస్ట్లో యాక్షన్ గ్రూప్ AG. British decided to hand over power to Nigerians because of nationalism movements. వాళ్ళు చేసే గొడవలు తట్టుకోలేక నైజీరియా బికేమ్ ఇండిపెండెంట్ ఆన్ 1st October 1963. 1963లో వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ డెమోక్రటిక్ బ్యాలెన్స్ కుడ్ నాట్ హ్యాపెన్, కరెక్ట్గా జరగలేదు. సో సివిల్ వార్ స్టార్టెడ్ ఇన్ నైజీరియా. Military rule started soon and reinforced the domination of the north. People made many attempts to bring in civilian and democratic governments, but these failed again and again. Multinational oil corporations supported the corrupted rulers. After a long period of military dictatorship, Nigeria elected a democratic government in 1999. Oil, environment and politics. Oil, chamuru, was discovered in the Nigeria Delta in 1950. Multinational companies take the permission by Dutch Shell Company for oil drilling. Oil drilling కోసం వాళ్ళు డచ్ సెల్ కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్స్ అనేవి తీసుకున్నారు. ఆయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ నైజీరియాలో ఆయిల్ తప్ప వేరే రిసోర్సెస్ లేదు. మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ వెల్స్ ఆర్ ఓన్డ్ బై మల్టీనేషనల్ కార్పొరేషన్స్. దీనివల్ల కామన్ పీపుల్కి వెరీ లిటిల్ బెనిఫిట్ అనేది ఉందన్నమాట. The coastal environment of Nigeria has been disturbed because of restless oil extraction by the foreign oil companies. అట్లా ఫారెన్ వాళ్ళు తీయడం వల్ల అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆయిల్ స్పైలేజ్ ఫ్రమ్ ఆయిల్ వెల్స్ హ్యాస్ ఏ మేజర్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఈకోసిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. లార్జ్ ఏరియాస్ ఆఫ్ ద మ్యాంగోవర్ ఫారెస్ట్ హ్యావ్ బీన్ డెస్ట్రాయిడ్. అంటే చిన్న అడవులు అనేవి మొత్తం కూడా ఖరాబ్ అయిపోయినాయి. Around 5 to 10% of Nigerian mangrove forest has been destroyed by oil drilling. Oil drilling చేయడం వల్ల ఖరాబ్ అయిపోయినాయి. ఆయిల్ స్పిల్స్ డెస్ట్రాయిడ్ క్రాప్స్ అండ్ ఆక్వాకల్చర్. చేపలకు సంబంధించినవి క్రాప్స్ అనేవి ఖరాబ్ అయిపోయినాయి. డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్ ఆర్ పొల్యూటెడ్. అన్నీ కూడా పొల్యూషన్ ఖరాబ్ అయినాయి. ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఇన్ ద లాంగ్ టర్మ్. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది, చాలామందికి వచ్చింది. ఇన్ 1919 మూవ్మెంట్ స్టార్టెడ్ టర్మ్ ఇన్ ద నైజీరియా డెల్టా. దే ఆర్ డిమాండింగ్ కాంపన్సేషన్ ఫర్ ద ఎకలాజికల్ డ్యామేజ్. ఎకలాజికల్గా డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు కాంపన్సేషన్ అడిగారనమాట. యాజ్ వెల్ యాజ్ దే వాంట్ టు కంట్రోల్ దేర్ ల్యాండ్స్ ఆయిల్ రిసోర్సెస్. వాళ్ళ ల్యాండ్స్ మీద ఆయిల్ రిసోర్సెస్ మీద వాళ్ళ యొక్క డిమాండ్. 1990లో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ కిన్ సారోవివాకి ఉరిశిక్ష విధించింది మిలిటరీ గవర్నమెంట్. నైజీరియా ఈజ్ స్టిల్ మేకింగ్ ఎఫర్ట్స్ టు కేమ్ టుగెదర్ యాజ్ ఎ నేషన్. Thank you for watching this video.